కడప ట్రిపుల్ ఐటీ లాంటి చోట్ల కూడా గంజాయి దొరుకుతుంది. ఇప్పుడు గంజాయి అన్నటువంటిది దొరకని ప్రదేశం లేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, ఎప్పటికీ చెప్తాను. గంజాయి విషయంలో, డ్రగ్స్ విషయంలో మనం చేస్తున్న తప్పు ఏంటయ్యా అంటే, అసలు వ్యసనం వైపుకు యువత వెళ్తోంది. అది సినిమాల ప్రభావం, లేదా ఆ సినిమాల ప్రభావం వలన కొంతమంది యువత సిగరెట్ తాగడమో, మందు తాగడమో అదొక అలవాటుగా, అది తప్పు లేదన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతా ఉంది. బీరు కొట్టడం కామన్. నేను ఇప్పుడు 74లో పుట్టా, ఈరోజు వరకు మద్యం నేను ముట్టుకోలే. మద్యం నాకు బోల్డ్ అంత అవకాశం ఉంది, ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. ఎన్నో పార్టీలు వచ్చినాయి, అక్కడికి వెళ్ళి నాకు కూల్ డ్రింక్ తాగేవాడిని కానీ ఇది తాగేవాడిని. అలాగని తాగుతున్నటువంటి వాళ్ళని తప్పని నేను వాదించట్లా. కానీ నేను స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి నా కుటుంబానికి నేను తప్పు అని చెప్పగలను. అట్లా కాకుండా తప్పే ఉంది, కొంచెం వేసుకుంటే తప్పే ఉంది అనుకోవడం ప్రారంభిస్తే ఏమైపోతుంది? ఆ మందు అలవాటు, రోజు తాగేటటువంటి మందులో కొన్ని రోజులు పోయేటప్పటికి రొటీన్ అయిపోతుంది, కిక్కు రాదు. నెక్స్ట్ కిక్ ఏంటంటే గంజాయి, నెక్స్ట్ కిక్ ఏంటంటే డ్రగ్స్. ఇదే ప్రస్తుతం మనకి జరుగుతున్నది. ఒకసారి మత్తుకు అలవాటు పడ్డటువంటి వాడు మత్తు లేకపోతే పడుకోలేడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని పర్యవసానం ఇప్పుడు నడుస్తుంది. ప్రస్తుతం లోకేష్ గారు ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన దాంట్లో గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారని తెలియగానే టోటల్గా అసలు విద్యా సంస్థలో ఇట్లాంటిది గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన గత కొన్ని రోజుల నుండి కూడా ప్రస్తావిస్తూ వస్తున్నా. తల్లిదండ్రులు ఇనిషియేటివ్ తీసుకోవాలా, అలాగే విద్యా సంస్థలు కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటన్నటువంటి రిపోర్ట్ అడిగారు. దాని సంగతి తేల్చేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. మంచి ప్రయత్నం.